మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. బెట్టింగ్ యాప్స్ కు అలవాటు పడినటువంటి విద్యార్థులు, యువకులు చాలా మంది ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా మానసికంగా కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీసుకొని ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో బెట్టింగ్స్ యాప్స్ చేయడమే తప్పు. ఆ యాప్స్ ని ఎంకరేజ్ చేస్తూ సినీ ఇండస్ట్రీ సంబంధించినటువంటి సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో దాన్ని ప్రమోట్ చేస్తున్నందుకు కాబట్టి అది పూర్తిగా తప్పుగా భావిస్తూ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు అటువంటి యాప్స్ను నిషేధించాలి. అంతేకాకుండా ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళని సినీ ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి. మిగతా విషయాల్లో కూడా వాళ్ళని నిషేధం విధించి వాళ్ళని ఎక్కడా కూడా సోషల్ మీడియాలో కానీ, తర్వాత టీవీ ఛానల్స్లో కానీ, పేపర్లలో కానీ వాళ్ళని కంప్లీట్గా నిషేధించి బహిష్కరించే విధంగా చర్యలు తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల మరియు యువకుల యొక్క ప్రాణాలను కాపాడాలని చెప్పి నేను కోరుకుంటాను. ఈ బెట్టింగ్ యాప్స్ అనేటువంటివి చాలా యాప్స్ వస్తున్నాయి. ఈ యాప్స్ ని కూడా ప్రమోట్ చేస్తున్న వాళ్ళు కూడా గొప్ప స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు యాక్టర్స్ ఉన్నారు. తర్వాత దీన్ని ప్రమోషన్ చేస్తూ ఉన్నారు. దీన్ని అట్రాక్ట్ అయ్యి చాలా మంది ఈవెన్ యూత్ అనే కాకుండా ఈవెన్ 9th 10th క్లాస్ పిల్లలు కూడా, చిన్న పిల్లలు కూడా ఈ బెట్టింగ్ యాప్ మీద శ్రద్ధ పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు తెలుసు మనకంత టెక్నాలజీ ఎంత విరివిగా వాడుకుంటున్నామో, అది మంచి సైడ్ వాడుకుంటే పర్వాలేదు, కానీ ఈ మిగతా ఇబ్బంది కలిగించేటువంటి రకంగా మనం వాడుకోవడం వల్ల ఎంతో మంది చిన్నపిల్లల జీవితాలు, యూత్ యొక్క జీవితాలు చాలా దెబ్బతింటున్నాయి. దీంట్లో అందరూ కూడా, ప్రభుత్వం కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ప్రభుత్వం కానీ, అలాగే తల్లిదండ్రులు కానీ ఈ విషయం మీద ఆలోచించాలి. ఈ బెట్టింగ్ యాప్స్ అనేది కేవలం డబ్బుతోనే కాకుండా మొత్తం వాళ్ళ జీవితాన్ని కోల్పోయేటువంటి ప్రమాదము పొంచి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ, అంటే కేవలం తల్లిదండ్రులే కాకుండా పొలిటికల్ లీడర్స్ కానీ, తర్వాత యువత ప్రమోషన్ చేసి వాళ్ళు కూడా దీన్ని గుర్తిరిగి, ఎందుకంటే వాళ్ళకి చాలా లక్పతులు ఉంటారు, లక్షాధికారులు ఉంటారు. వాళ్ళకు ఏదో కొంతమంది యాప్ని డెవలప్ చేసి వాళ్ళు ప్రమోషన్ చేసేందుకు వాళ్ళకు ఒక 5 లక్షలు, 10 లక్షలు, కోటి రూపాయలు ఇస్తారు. అంటే ఆ కోటి రూపాయల కోసం కోట్ల మంది పిల్లల భవిష్యత్తును, యూత్ ని తాకట్టు పెడుతూ ఉన్నారు. ఈ ప్రమోషన్ ఆప్ చేయాలి. ఇటువంటి యాప్స్ ఏమైతే ఉన్నాయో ప్రభుత్వం కూడా ఆలోచించాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇటువంటి యాప్ ని బ్యాన్ చేసినప్పుడు మాత్రమే ఇది అందరికీ మంచిగా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. బెట్టింగ్స్ యాప్స్ విషయంలో తప్పకుండా ఈజీ మనీ వస్తుందని, కష్టపడకుండా డబ్బు వస్తుందని చాలా మంది యువకులు ఆకర్షితులు అవుతున్నారు. అయితే దీని వెనక చాలా మంది నష్టపోయిన వాళ్ళ చరిత్ర చాలా ఉన్నాయి. చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. కాబట్టి అధిక డబ్బు వస్తుంది, కష్టపడకుండా డబ్బు వస్తున్న ఈ యొక్క బెట్టింగ్ యాప్ విషయంలో ఇంకా మరొక విషయం ఏంటంటే, ప్రభావితం చేసేటువంటి సినీ హీరోలు, సినీ నటులు కూడా బెట్టింగ్ యాప్లకు యాడ్స్ ఇస్తున్నారు. ఇది చాలా విచారకరము. వాస్తవానికి ఎంతో మందిని, కోట్లాది మందిని ప్రభావితం చేసే నటులు ఇప్పటికైనా స్పందించి బెట్టింగ్స్ యాప్స్ పై వెంటనే నిషేధం విధించాలని, వారు ప్రకటన ఇవ్వాలని సగటు మనిషిగా నేను కోరుతా ఉన్నాను. ఈ బెట్టింగ్స్ ద్వారా ముఖ్యంగా హై స్కూల్ పిల్లలు, 8th 9th 10th క్లాస్ పిల్లలు కూడా ఎలా కష్టపడుతున్నారు, ఎలా సఫర్ అవుతున్నారు, ఎలా బాధపడుతున్నారు అనే 3 విషయాలు ఖచ్చితంగా చెప్పాలి. ఇక్కడ మా పిల్లలు చేస్తున్న పని ఏంటంటే, ఈ క్రికెట్ బెట్టింగే కాకుండా అదర్ బెట్టింగ్స్ కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు, సెలబ్రిటీని, దోస్ హు ఆర్ ఫాలోడ్, మా పిల్లలు ఎవరినైతే ఫాలో చేస్తున్నారో క్రికెటర్స్ని కానీ అండ్ సినిమా హీరోస్ని కానీ, వాళ్ళు కూడా కొన్ని బెట్టింగ్స్ ఫేవర్గా మాట్లాడడము, ప్రమోట్ చేయడము, ఎంకరేజ్ చేయడం వల్ల దేస్ ఆర్ ఆల్ ఇంప్రెస్ అయిపోతున్నారు. ఆ బెట్టింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా ప్రాణాల వరకు తెచ్చుకుంటున్నారండి. చిన్న విషయం కాదు. మన ఇంతకుముందు ఉన్న బెట్టింగ్స్ వేరు, ఇప్పుడు ఉన్న బెట్టింగ్స్ వేరు. ఆన్లైన్లో బెట్టింగ్స్ చాలా ఈజీగా, సింపుల్గా పిల్లల్ని మోసపుచ్చే విధంగా ఉంది. చివరికి వాళ్ళకు ప్రాణాలు కూడా పోగొట్టుకునే స్టేజ్కి వచ్చేసింది. కాబట్టి ఈ అవేర్నెస్ కోసం అందరికీ విషయాలు తెలియాలి. కొన్ని సంవత్సరాల కిందట బెట్టింగ్స్ అంటే 3, 4 అదే సిండికేట్ ఆడము, ఎస్పెటాకులు ఆడము, ఇంకోటి చెప్పాడు. అవి కాదండి. ఇప్పుడు చిన్నవి ఆన్లైన్లో పిల్లలు ఆడుతూ చాలా ఈజీగా చేత్తోనే చాలా ఇన్స్పైర్ అవుతున్నారు. కొన్ని రోజులు లోన్స్ ఇస్తామని చెప్పిన వాళ్ళు పెద్దవాళ్ళని ఎలా మోసం చేస్తున్నారు. పిల్లవాళ్ళు బెట్టింగ్స్లో 1కి 10 రెట్లు వస్తాయని చెప్పడం, క్రికెట్లో పెట్టించడం కాకుండా వేరు బెట్టింగ్స్, వేరు రకాలు మేము ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఎందుకంటే ఒక 100 నుంచి 1000 వరకు
వేరు వేరు రకాల బెట్టింగ్స్ ఉన్నాయి, మోసపోతున్నారు. పిల్లలకి ఏమీ తెలియదంటే 1కి 10 సార్లు చదువు చెప్తేనే వాళ్ళకి అక్కడిక్కడికి అర్థమవుతుంది. ఇలాంటి ఇన్స్పిరేషనల్ వైడ్ మాత్రం త్వరగా ఇన్స్పైర్ అవుతున్నారు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కానీ వాళ్ళ పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ ప్రమోట్ చేసే వాళ్ళు కూడా కొంత ఆలోచించాలి, ఈ సెలబ్రిటీస్ కూడా కొంత ఆలోచించాలి. మనం ప్రమోట్ చేస్తున్న విషయము మంచా చెడా, మంచి కోసం చేస్తున్నామా చెడు కోసం చేస్తున్నామా, అది రిజల్ట్ సొసైటీలో ఎలా వెళ్తుంది, పిల్లల మీద ఇంప్రెషన్. యాక్చువల్గా పిల్లల మీద నేను ఫోకస్ చేసి చెప్తున్నానండి. ఇప్పుడు బెట్టింగ్ విషయం అయితే మేజర్గా గట్టిగా చెప్పాల్సిన విషయం అండి. వీళ్ళు ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళు చాలా జాగ్రత్త వహించాలి. సొసైటీకి ఏం మనం చెప్తున్నాం, బ్యాడ్ చెప్తున్నామా గుడ్ చెప్తున్నామా, చిన్న లేత వయసు పిల్లల మైండ్లో ఏం ఇన్స్పైర్ చేస్తున్నాం, ఏం ముద్ర వేస్తున్నాము, చాలా చెడును ముద్ర చేస్తున్నాము. తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లలకి ఎంకరేజ్, మనం ఎలా చెప్తున్నాము, టీచర్లు ఎలా చెప్తున్నాం పిల్లలకు, వాళ్ళ పిల్లలకు అవేర్నెస్ ఇవ్వాలి. ఇలాంటి మీడియాల ద్వారా వస్తున్న అవేర్నెస్ ను చూపించాలి పిల్లలకు. చూడు ఎలా ఇచ్చారో, వీళ్ళు ఒక మంచి మీడియా ద్వారా మీకు అవేర్నెస్ ఇస్తున్నారని చూపించాలి. So in this generation we can see many of gambling games, like online games through online. So these all are comes under by betting games. So what I'm trying to say is most of the celebrities are entertaining and encouraging such kind of things. I request all the celebrities and other people to stop this, and we should bring it to high authority notice to take action for this. And one more thing, so many youth people are attracting such kind of things like online betting games. So what I'm going to say is that if they won't get amount in the, so if they won't get sufficient amount to participate in the betting game, they used to go with some snatching things, chain snatching and thefting money from others' house, and the bank robbery. So many actions are happening. So if once youth get addicted to it, then we should face so many consequences, and that too many people were died because of the lack of money, and that too those people are participating in a gambling, like online betting games. So I request you to see such kind of things should not be happen in our society. So let us live in a healthy environment with a good technology. So let us use the technology in a proper way and in a clear cut way. So with this we can achieve anything. So I request youth should not get addicted to the online games.